ఆ రోజు ఏమంటే భోగోలు మండలంలో గల 16 పంచాయతీల్లో ఏ పంచాయతీలోనైనా ఒక్క ఓటు మెజార్టీ వస్తే నాతో సహా 16 పంచాయతీల నాయకులు అందరినీ రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పావు నువ్వు ఆ రోజు. ఆ మాటకి కట్టుబడి ఉండవా లేదా? ఇప్పుడు ఎందుకు నువ్వు మాట తప్పుతున్నావు అంటే మీరు మాట తప్పరు మడం తిప్పరు కదా. మీ నైజం అదే. మీరు ఏదో మాట చెప్పేసిపోవడం కాదు. నీకు దమ్ముంటే మగోడు అయితే ఈరోజు రాజకీయ సన్యాసం తీసుకో. మేము ఒకరోజు వైసీపీ కన్వీనర్ మధ్యపోయిన వీర రఘు గారు చేసిన సవాళ్ళకి మేము ఆనాడే స్వీకరించి దానికి ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే మళ్ళా మేము ప్రెస్ మీట్ పెడతామని చెప్పాము. ఈరోజు దానికి అనుగుణంగానే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆ రోజు ఏ పంచాయతీలో ఒక్క ఓటు మెజార్టీ వచ్చినా వైసీపీ నాయకులు అందరం రాజకీయ సన్యాసం చేస్తామని సవాల్ విసిరారు. దానికి మేము స్వీకరించాం. ఈరోజు వచ్చిన పంచాయతీల్లో 16 పంచాయతీల్లో 14 పంచాయతీలు 12 పంచాయతీల్లో మెజార్టీ వచ్చింది. ఆ 12 పంచాయతీల్లో వచ్చిన మెజార్టీలో నాయకులు అందరూ వచ్చినారు. నువ్వు దాన్ని సవాలు స్వీకరించి ఈరోజు రాజకీయ సన్యాసం చేయడానికి నీకు పంతులను తీసుకొచ్చి కృష్ణానదిలో సన్యాసం చేస్తూ, గోదావరిలో సన్యాసం చేస్తూ, లేకుంటే దగ్గరలో ఉన్న మన పెన్నా నదికైనా తీసుకెళ్ళి నిన్ను రాజకీయ సన్యాసం చేసేదానికి మేము కూడా సహకరిస్తాం. రఘు గారు ఒక సవాల్ ఇస్తారు. 16 పంచాయతీలు ఒక పంచాయతీలో ఒక కనీసం బూత్లో మెజారిటీ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేస్తానని, నా పంచాయతీ గురించి నేను ఆ రోజు సవాల్ చేశాను. నా పంచాయతీని సవాల్ని స్వీకరిస్తున్నానని, నా పంచాయతీలో 6 బూత్లో కలిపి 209 ఓట్ల మెజారిటీ తీసుకొచ్చాం. ఈ సవాల్ని దీనికి మీరేమంటారు? ఈ సవాల్ని స్వీకరిస్తారా? రాజకీయ సన్యాసం చేస్తారా? మీరు ఆలోచించుకోవాలని కోరుతుంది. భోగోలు మండలంలో ఉన్నటువంటి మన వైసీపీ కన్వీనర్ మధ్యపోయిన వీరరావు ఈ మధ్య ప్రతి విషయంలో కూడా తన యొక్క నోటిని అదుపులో పెట్టుకోకుండా దుందుడుగ్గా మాట్లాడుతూ ప్రతి వాళ్ళని హేళన చేస్తూ, అవతల వాడు కూడా మనిషి, వాడు కూడా అన్నం తింటున్నాడు, వాడికి కూడా ఏదైనా ఒక ఇది ఉంటుందని చెప్పి అది కూడా లేకుండా ప్రతి వాళ్ళని హేళనగా మాట్లాడుతూ, హేళనగా మాట్లాడటమే కాదు, ఆ రోజు ఎవరైతే బిఎంఆర్ని మస్తానన్నాడో అదే బిఎంఆర్ని ఈరోజు పక్కన కూర్చోబెట్టుకొని ఆయన డబ్బులతోనే ఈరోజు వర్కులు చేస్తూ ఈ విధంగా ఉన్నాడు. అదేవిధంగా ప్రతి వాళ్ళు తిడుతూ అసభ్యంగా మాట్లాడటమే కాకుండా మొన్న ఎలక్షన్లో ప్రత్యేకించి ఈ మండలంలో ఏ ఒక్క పంచాయతీలోనైనా ఒక్క ఓటు మెజారిటీ వస్తే మేము మా మండలంలో ఉండేటువంటి మొత్తం వైసీపీ నాయకులందరూ రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పి ఒక ప్రకటన మేము యూట్యూబ్ ద్వారా చూస్తున్నాం. దాన్ని అతను ఈరోజు నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా. వైసీపీ కన్వీనర్ అయినటువంటి మధ్యపోయిన రఘు చేసిన ఛాలెంజ్కి మా పంచాయతీ నుంచి నేను స్వీకరించాను. ఆ రోజు కూడా ఈరోజు రఘు గారిని అడుగుతున్నా, మీరు చెప్పిన మాటకి నిలబడి మీరు సన్యాసం చేస్తారంటే మేము మా పంచాయతీ నుంచి ఊరేగింపుకు వచ్చి మీకు సన్యాసం చేసి వెళ్తారని మరీ కోరుతున్నాం. దీనికి కట్టుబడి ఉండమని నేను కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఎలక్షన్ ముందు వైసీపీ కన్వీనర్ మధ్యపోయిన వీరరావు ఒక సవాల్ విసిరాడు. భోగోలు మండలంలోని 16 పంచాయతీల్లో ఏ ఒక్క పంచాయతీ అయినా ఒక్క ఓటు మెజార్టీ కనిస్తే మా మండలం 16 పంచాయతీలో నాయకులు మొత్తం రాజకీయ సన్యాసం గుండు కొట్టుకొని రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. దానికి మీరు మగాళ్ళు అయితే దాన్ని స్వీకరించాలా. మేము వెంటనే పెట్టాము, మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టాము. దానికి మేమంతా ఓకే అన్నాము. మీరు గాలికి వచ్చిన గాలి మాటలు వద్దు. మీరు దాన్ని ఒక్క నాగలారం పంచాయతీలో 240 ఓట్లు మెజార్టీ తెచ్చాము. నువ్వు సవాల్ కూడా ఇచ్చిరావు. దానికి నువ్వు కట్టుబడి ఉంటే మేము దానికి ఎప్పుడైనా ఏ విధమైన మేము కండిషన్ ఓకే. కానీ మీలాగా 175 అన్నారు. లాస్ట్కి మేము మొఖాలకి 11 దాంట్లో కూడా 8 మంది మళ్ళీ జంపింగ్. లాస్ట్కి నిలబడేది మీరు ముగ్గురు. దానికి రఘు ఎప్పుడైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నోరు దాటితే మేమేమో మీదేదో ఆంధ్రప్రదేశ్లో మేము పాకిస్తాన్ లాగా అనుకుంటున్నాం. జనాలు అంతా వెర్రోళ్ళే కాదు, ప్రజలు బ్రహ్మాండంగా మీకు ఎక్కడ గుండు కొట్టేశారు. దాన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడి నీ కండిషన్కి నువ్వు ఓకే చెయ్యి. రఘు గారు అయితే ఒక ఛాలెంజ్ ఇస్తాడు. భోగోలు మండలం మొత్తం మీద ఏ గ్రామంలో సరే ఒక్క ఓటు మెజార్టీ వచ్చినా నేను సన్యాసం తీసుకుంటా అన్నాడు. ప్లస్ గుండు చేయించుకుంటా అన్నాడు. ఈరోజు కాగితం పెన్ను ఇంటికి పంపిస్తున్నాం, సంతకం చేసి రద్దు చేసి అలాగే సన్యాసం తీసుకో. రెండోది నీళ్లు మంగళకత్తి కూడా పంపిస్తాం, గుండు చేయించడానికి కూడా అది కూడా పంపిస్తాం.
అది తీసుకొని నువ్వు అడిగిన తీస్తే మా నాయకుడు మడం తిప్పుడు మాట తప్పడని జగన్ అంటుంటాడు, అలాగే మీరు అంటుంటారు, మీ ఎమ్మెల్యే కూడా అంటుంటాడు అంట. అలాంటి వాళ్ళు మీరంతా కాబట్టి ఈ గాలికొచ్చిన మాటలు మాట్లాడటం కాదు, నిజాయితీ పరుడు అయితే రఘు ఇది చేయాలి. ఇది రాజకీయంగా సన్యాసం తీసుకునేదానికి సిద్ధం. అదేవిధంగా రేపు జరగబో ఎన్నికల్లో బోగోలు మండలంలో ఉన్న 16 పంచాయతీల్లో ఏ ఒక్క పంచాయతీలోనైనా మీరు ఒక్క ఓటు మెజార్టీ తెచ్చుకున్నా మేమందరం కూడా, అంటే బోగోలు మండలంలో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఇదే ఛాలెంజ్ స్వీకరించేదానికి ఎవరికైనా దమ్ము ఉంటే ఇప్పుడే బహిరంగ చర్చకు రావాలని చెప్పి కూడా నేను